మాలచ్చవ్వా అవ్వా మాలచ్చవ్వా ఇంటి దారి కోసమవ్వా దీక్షలెన్నో చేసినావు ఇంటి దారి కోసమవ్వా దీక్షలెన్నో చేసినావు దిక్కులేని దాని వాలే ప్రాణాలే తీసినావు కమలాపురం కాదవ్వా కరడ్వి అనుకోనా అవ్వా మాలచ్చవ్వా అవ్వా ఓలచ్చవ్వా ఇంటి ముందు కాకమ్మా కావు కావు మంటుంటే లచ్చవే వచ్చిందని నీ బిడ్డల్ పాలు తెచ్చి పాశమన్న మండినారు అవ్వా మాలచ్చవ్వా అవ్వా ఎక్కడా పోతివి శనివారం ఒకటింటికి మాకు మా తమ్మ నైట్ మంచిగానే ఉన్నది అన్నం తిన్నది మాట్లాడింది నైట్ ఒకటింటికి అట్లా అయింది మేము అందరూ వర్రినాము మొత్తుకున్నాం ఎవ్వరు రాలేదు మా బావ వచ్చిండు మా అత్తమ్మ వచ్చింది మేము ముగ్గురు ఏమేముందో మొత్తుకొని మధ్యలో వేసేటోళ్ళకేంది మధ్యలో తవ్వలేక కాలు మలకబడి మా అత్తమ్మ సుత అన్నీ కూలిపోయింది పాంప్లెన్స్ వచ్చా ఉంటే మా అత్తమ్మ బతుకు ఒక్క నిమిషంలోనే పోయింది మా అత్తమ్మ పానము ఒక్కటే నిమిషంలో పోయింది పానము దయచేసి మీరైనా లోకము మరి దేవుని జనాలు మాకు మా అత్తమ్మ కొట్లాడింది నీడాదిచ్చ పట్టింది మా బాట కోసము నీళ్ళని సచ్చేదాకా కొట్లాడతాను అన్నది అది ఆమె కోరిక తీయాలి మీరు ఏమనుకున్నా ఎంఆర్ఓ అయినా గ్రామ పంచాయతీ అయినా సర్పంచ్ అయినా ఎంపీస్ అయినా వార్డు నంబర్లు అయినా ఎవరైనా మమ్మల్ని ఏదుకోవాలి మిమ్మల్ని కోరుకుంటున్నాను మా బాధలు మాకు మా అత్తమ్మ అయితే అంబులెన్స్ వచ్చే ఉంటే బతుకు ఒక్క నిమిషంలోనే వేయింది మా అత్తమ్మ మీరు మా బాటిచ్చే ఉంటే మా అత్తమ్మ బతుకు అంబులెన్స్ ఇంటికి వచ్చు బతుకు గంతగానం మొత్తుకున్న చూత ఎవరు రాలేదు నైట్ మేము వరుకుంటా పోయినా మా పిల్లలు నేను ఈ కాలేజీ చేతుల మీద వేసుకొని పోయినాము కాలు మలక మంచిదాని భుజాల మీద వేసుకొని పోయినాము దాకల్లా పోయేటలకు ఇట్లా అది పెట్టేటలకు ఒకటే నిమిషంలో పోయింది పానవన్నలో మేము వర్షాలు కొట్టుకున్నాము మేము కొట్టుకున్నాము మాకు మా అత్తమ్మ బతిగా ఉంటే మాకు ఆధారం లేకుండా అయిపోయింది మాకు మా అత్తమ్మ మీరైనా పదలైనా లోకమైనా మేము ఉన్నామా లేవా మమ్మల్ని జనాలు మీరు వార్డు నంబర్లు అయినా సర్పంచ్లు అయినా ఎంపీస్ అయినా మీరు ఎవరైనా పర్వాలేదు మా బాట మాకు ఇప్పిండి వాళ్ళు ఎంత ఉన్నదో కాగితాలు ఎంత ఉన్నదో అంతే ఇప్పిమంటాను మేము ఎంత కొట్లాడతలేము మా అత్తమ్మ కొట్లని నీడారిచ్చా పట్టింది నేను సచ్చేదాకా తాగిస్తానన్నది ఆ బాట వచ్చేదాకా మాకు ఉన్నలోనే ఇయ్యాలని అన్నది అది కోరిక మేము చెబుతున్నాము ప్రజలు మీరు మమ్మల్ని ఆదుకోవాలి ఆశయాలను మిత్రులారా నా పేరు బండారి మల్లేషు మాది మహబూబ్నగర్ జిల్లా మరి ఈ విషయం తెలిసిందని చెప్పి సంస్మరణ సభ లచ్చవ్వ సంస్మరణ సభకు రావడం జరిగింది మరి అవ్వ సమస్య అవ్వ ఒక్కరిదే కాదు మన ప్రతి ఒక్కరిది కూడా సమస్య ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు 3 సమస్యలు కల్పిస్తున్నాయి ఒకటి అవ్వకు పెద్ద దిక్కు మరి భర్త కొడుకు ఇద్దరు వెంటనే చనిపోవటము మరి అట్లాగే అవ్వ కింది కులానికి సంబంధించిన అవ్వ కాబట్టి ఇక్కడ బాట విషయం ఈ 3 విషయాలతో చాలా సతమతాలు అయ్యి మరి ఆ చిన్న పౌరులు ఇద్దరు పెట్టుకొని అవ్వ 45 రోజుల రిలే ఫాస్ట్ నడపడం అంటే మామూలు విషయం కాదు మరి ఆ కాలంలో అయినా అవ్వ పోరాటాల నుంచే సావిత్రి నుంచి అప్పటి నుంచి వాళ్ళు చేసిన పోరాటాలు అవ్వకు జ్ఞాపకంలో ఉన్నాయి కాబట్టి పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది ఈ విషయము మనుషుల మధ్య ఎంత చెప్పుకున్నా కూడా కులస్తుల నుంచి ఎవరిదో నుంచి అందరికీ తెలిసిన విషయమైనా కూడా మరి ఎవరు సహకారము సూచనలు చేయకపోవటము మనందరము ఇక్కడ గమనించాల్సిన విషయము అవ్వ మరి పోరాటం చాలా ఎంత మెచ్చుకోవాలి చాలా
పోరాటం అంటే ఉక్కినే రిలే ఫాస్ట్ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి దేనికోసం రిలే ఫాస్ట్ చేసుకునేదా అంటే చిన్న బాట కోసం. ఆ బాట ఎక్కడి నుంచి సహజంగా మనం ఎప్పటి నుంచో ఉండే బాట గురించే కానీ అక్రమము కాదు. ఆ బాట సక్రమమైన బాట కోసమే అవ్వ రిలే ఫాస్ట్ చేసుకుంటుంది. మరి ఆ రిలే ఫాస్ట్లో అవ్వ చాలా మనస్తాపానికి గురయ్యి ఆ శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈరోజు. మరి సంస్మరణ సభకు మరి అవ్వ ఆశయాల్ని కొనసాగిద్దామనంటే ఇక్కడ జేజేలు కొట్టిపోనికి రాలేదు మేము ఇక్కడికి. మహబూబ్నగర్ జిల్లా అంటే ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్ల దూరం ఉంది. మరి అక్కడ నుంచి మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే సమస్య ఈరోజు అవ్వకు వచ్చింది, రేపు నాకు కూడా రావచ్చు. ఆ పొద్దు నాకు కూడా కులస్తులు ఉన్నారు. ఇక్కడ మనం అందరం బ్రతుకుతున్నాం అంటే ప్రతి ఒక్కరం కులస్తులం అనుకొని పెద్దరికం అనుకొని ఇలాగే ఉంటున్నాం. కానీ సమస్యని గుర్తించలేకపోతున్నాం మనం. సమస్య ఎవరికి వస్తుంది? మనుషులకే వస్తుంది సమస్యని మనుషులే పరిష్కరించుకోవాలి. కానీ నేను పెద్ద అంటే నేను పెద్ద అనుకుంటూ పోతే నీది నాది పెద్దరికం పోతుంది తప్ప సమస్య ఇట్లాగే ఉంటుంది, మనం ఇలాగే ఉంటాం. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో మరి గతంలో చూసినాం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన పులినోట్ల తలకాబెట్టని గురించి చెప్పిన ఆయన ప్రభుత్వంలో మొదలైన ఈ బాట విషయము 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయినా కూడా పరిష్కారం సిగ్గు చేయడం మన తెలంగాణలో అనుకోవటం. మరి ఈ పరిష్కారాన్ని ఎవరు చూపాలి? 2 ఎమ్మెల్యేలు అయిపోయిండ్రు. ఎవరు? ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మంత్రి ఎంపీ అయిన ఆయన. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చిండు. కౌశిక్ రెడ్డి ఆయన ఏమన్నాడు? నన్ను ఓడిపోతేనేమో శివాయతకు రండి అని చెప్పిండు, నేను గెలిస్తేనేమో సభకు రమ్మని చెప్పిండు. మరి ఇందుకేనా ఇట్లాంటి కార్యక్రమాలు చూసుకుంటూ ఉండి కౌశిక్ రెడ్డి నువ్వు ఒక యువకునివే కదా, ఇక్కడ నుంచి మొగిలిచెర్ల 12వ వార్డు సభ్యుల నుంచి నేను మాట్లాడుతున్నాను. మరి ఎక్కడ ఉన్నావు కౌశిక్ రెడ్డి? నువ్వు ఈ సమస్యను ఎందుకు గాలికి వదిలేసావు అని చెప్పి ఇక్కడ నుంచి కుల నిర్మూలన పోరాట సభ్యునిగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ సమస్య నీకు పట్టించుకోవట్లేదా? మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది? మరి ఇవాళ ప్రజల దగ్గర ఏ సమస్య ఉంటే ఆ సమస్యని అసెంబ్లీలో లేవనెత్తాలి. ఈ సమస్య నీకు చిన్నగానే కనిపించవచ్చు. ఇక్కడికి వచ్చి మొగిలిచెర్లలోకి వచ్చి లక్ష ఒక్కసారి నువ్వు సందర్శించుకో. వాళ్ళ ఇల్లు, వాళ్ళ కథ, వాళ్ళ ఊరు, గ్రామం ఎట్లా ఉంది అనేది. ఒక తెలంగాణలో ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్ సొంత ఊళ్ళో ఇట్లాంటి సమస్యని ఉందనటము చాలా సిగ్గుచేటు అనుకునాలి. ఊళ్ళో ఉన్న ఈటెల రాజేందర్ సొంత ఊళ్ళో ఉన్న ఈ సమస్య ఉంటే ఈ సమస్యను తీసుకెళ్ళినప్పుడు నువ్వు దేశానికి ఏం ఉపయోగము, నువ్వు గ్రామానికి ఏం ఉపయోగము, రాష్ట్రానికి ఏం ఉపయోగం అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈటెల రాజేందర్ గారు మీరు కూడా మాలాక అప్పట్లో కేసీఆర్ ఎంబడి ఉంటూ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మేము కూడా ఈ సంస్థ తరఫున ఇట్లాగే సమస్యల నుంచి మేము కూడా ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతున్నది. కాబట్టి ఇట్లాంటి సమస్యల్ని నువ్వు మొగిలిచెర్ల గ్రామానికి వచ్చి లక్షవ ఇల్లుని సందర్శించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సరోజిలతకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నిందితులను శిక్షించేదాకా పోరాడదాం. లచ్చవ్వ చావుకు కారణమైన నిందితులను శిక్షించేదాకా పోరాడదాం. లచ్చవ్వ తన మన్మన్లకు భవిష్యత్తులో ఇంటికి వాళ్ళ పిల్లలకు ఒక దారి ఉండాలని, ఆ దారి కోసమై దీక్షలు చేస్తూ జనవరి 17న ఆవేదనకు గురై, అంటే తన మనుమన్లకు ఇంటికి సంబంధించిన దారి వస్తుందో రాదో, ఎందుకంటే 45 రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి నా మన్మన్లకు ఇంటికి దారి ఎట్లా? ఒక బైకు కానీ ఒక ట్రాక్టర్ కానీ ఏదైనా రావడానికి, నడిచిపోవడానికి ఇంటికి దారి లేదు. కాబట్టి అట్లా ఆవేదనతో చనిపోయింది. ఆ చావుకి పరోక్షంగా కారణమయ్యారు నిందితులు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవంగా 2016 నుంచి సమస్య ఉంది. మాకు పేపర్లో వచ్చిన తర్వాత, కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత మాకు ఈ సమస్య తెలిసి మేము ఆ రోజు ఏం జరిగిందో అని తెలుసుకున్నాము. మేము కూడా ఈ విషయంలో హన్మకొండ కలెక్టరేట్ వాళ్ళ దాకా 2 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది.
ఇక్కడే కమలాపూర్ మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేసి బాటా ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దాని తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్కి కానీ అందరినీ కూడా అడిగి బాట ఇవ్వాలని చెప్పి మనము అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కాని స్థితిలో ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా ఓట్ల కోసం వచ్చే వార్డు సభ్యులు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ అభ్యర్థులైనా మా బాట ఇప్పిస్తే మేము మాకు ఇప్పిస్తామని చెప్పి మాకు ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు దీక్షకు అంటే పోరాటానికి దిగారు. మేము కుల సమానత పోరాట సమితి కేవలం మద్దతు మాత్రమే తెలిపింది. మేము పోరాటంలో చేయలేదు, పోరాటంలో దిగలేదు. వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి సంఘీభావం మద్దతు మాత్రమే తెలిపాం. అట్లా 45 రోజులుగా దీక్షలు చేశారు. మొన్న డిసెంబర్ 29 తారీఖు రోజు నేను వచ్చాను. 29 తారీఖు రోజు 27 రోజుల దీక్షల సందర్భంగా మేము మా సంస్థ సభ్యులము కొంతమంది వచ్చి వీళ్ళకి సంఘీభావం మద్దతు తెలిపి లచ్చవతో మాట్లాడిపోయాము. మరి వీళ్ళ కుటుంబము పరిస్థితి చూసుకుంటే రోజు పని చేస్తే కానీ గడవని స్థితి ఉంది. వీళ్ళు ముగ్గురు, 2 పిల్లలు, సిరిసమ్మ పని చేస్తే కుటుంబం నడిచే స్థితిలో మరి మీరు ముగ్గురు దీక్షలో కూర్చుంటే మీకు తినడానికి తిండి ఎట్లా అనే సమస్య మనకు అర్థమవుతుంది కదా. మరి ఈ దీక్షలు ఏమైనా ఆపుదామా? మళ్ళీ మనకు సమయం ఉన్నప్పుడు లేకపోతే శక్తి ఉన్నప్పుడు పోరాటం కొనసాగిద్దామని చెప్పి మేము మా సంస్థ తరఫున మా అభిప్రాయాలను తెలిపినప్పటికీ కూడా లచ్చవ్వ కానీ విలాస్ కానీ వద్దు, మేము పోరాటం ఎట్లా స్టార్ట్ చేసినాము కాబట్టి దీన్ని కొనసాగిస్తాము. మాకు బాట ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది? ఇప్పటికే 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మాకు బాట కావాల్సిందే అని చెప్పి ఆమె లచ్చవ్వ కరాఖండిగా మాకు నేను పోరాటం చేస్తా అని చెప్పి మాకు ప్రకటించింది. మా ముందే ఇక్కడే కూర్చున్నాము, ఇక్కడ కూర్చొని చెప్పింది. సో అట్లా కంటిన్యూగా నడుస్తున్న క్రమంలో ఆమె మొన్న చనిపోయింది. ఆ చనిపోయిన రోజు మేము హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభ మీటింగ్ పెట్టుకున్నాం. కుల సమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. రేపు ఉదయం జరగాలి. రాత్రి 1 తర్వాత నాకు విలాస్ ఫోన్ చేసి సార్ ఇట్లా అయింది మా వర్క్ అని చెప్పి ఫోన్ చేశారు. అప్పటికే ఆ పెద్ద మీటింగ్ కోసం మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. తెల్లారితే మీటింగ్ ఉంది. రాత్రి 1 గంటకు విలాస్ ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పాడు. ఇక్కడ రాలేక అటు మీటింగ్ ఆపుకోలేక మేము మీటింగు జరుపుకోవడం జరిగింది. మరుసటి రోజు మా సంస్థ సభ్యులందరూ వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు రాజేష్ అన్న అన్నట్టు ఇక్కడ 6 సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాల యువకులు 2 పిల్లలు ఎంఆర్ఓను, ఇక్కడ పోలీసులను, ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసులోను కానీ లేకపోతే శాసనసభ్యుడు అంటే మనం ప్రజాస్వామ్య మూల స్తంభాలు విఫలమైనాయని చెప్తున్నాం. ఎవరు ఈ ప్రజాస్వామ్య మూల స్తంభాలు అంటే ఇక్కడ ఆయన ఓట్లేసినటువంటి అధికారులు కానీ, తన పైన దాడి జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కానీ, ఇట్లా మొత్తము ఈ మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ మొత్తము ఈ వ్యవస్థలన్నీ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ సమస్య పరిష్కారం అయితలేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ పసిపిల్లలు 20 సంవత్సరాలు లేని పిల్లలు మా ఇంటికి అనాదిగా ఉన్న బాటని మాకు ఇయ్యమని అడుగుతున్నారు తప్ప వాళ్ళు అన్నట్టు ఇతరుల ఆస్తులను ఏమి అడగలే. వాళ్ళు మరి అడిగితే కూడా ఇస్తలేను అన్నప్పుడు ఈ వ్యవస్థ పైన వాళ్ళకు వస్తున్న అభిప్రాయం ఏమై ఉంటుంది? ఈరోజు నేరస్తులు ఎట్లా తయారవుతారు, హంతకులు ఎట్లా తయారవుతారు, ఎవరు తయారు చేస్తున్నారు అంటే మన చుట్టూ ఉన్నోళ్ళే అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళు అడిగింది వాళ్ళ ఇంటి బాటనే. కాదంటే మీది బాట లేదని చెప్పండి. ఉంటే ఇయ్యమంటున్నారు, లేకుంటే లేదని చెప్పమంటున్నారు తప్ప మరి ఏది చెప్పకుండా ఇట్లా మౌనంగా ఉంటూ మళ్ళా ఆ కుటుంబాన్ని నేరస్తులుగా నిందితులుగా నీవే తప్పు చేసినవని మాట్లాడడము ఎంతవరకు సరైందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరందరూ చూశారు వీళ్ళ ఇంటికి అనాదిగా బాట ఉందనే విషయం మీకు తెలుసు కదా. మరి తెలిస్తే అది తప్ప ఒప్ప చెప్పకుండా మౌనంగా ఉంటూ మీకు చేత కాకపోతే మౌనంగా ఉండాలి కానీ
మళ్ళా అబ్బాయి తప్పు చేసిందని ఎట్లా మాట్లాడతారు? అది మరీ తప్పు కదా. నిందితుడు చేస్తున్న తప్పు కన్నా మీరు చేసేది కూడా తప్పే అవుతుందని దాన్ని మీరు ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే లచ్చవ్వ ఆమె ఉత్తిగా ఏం చనిపోలే. ఆమె చాలా ఆవేదనతోన బాట ఎట్లయినా ఇప్పియాలని చెప్పి బాధపడింది. ఆ బాధలో భాగంగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయి చనిపోయింది. చనిపోయినప్పటికీ ఆమెని ప్రాణాలు కాపాడుకునే స్థితి సమయం ఉన్నప్పటికీ మళ్ళీ ఇదే బాట వల్లనే, ఆ బాట లేకనే, ఆ అంబులెన్స్ ఇంటి దాకా రాలేకనే ఓ రాత్రి 1-2 గంటల సమయంలో ఆ భారీ మనిషిని ఈ కుటుంబంలో ఉన్న 2-3 అప్పటికప్పుడు ఆమెను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళలేకనే చనిపోయిందనే విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నేరము, ఇంత అన్యాయం జరిగితే ఆ అబ్బాయి తప్పు చేసిందని మాట్లాడుతున్నారు కొంతమంది పెద్దలు. ఇది ఎట్లా అని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా కదా, మీకు చేత కాకపోతే మౌనంగా ఉండండి. వాళ్ళ ఇబ్బంది ఏదో వాళ్ళు పడతారు. కానీ మరి ఇటువైపు ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం కదా, పోలీసులు కానీ, అధికారులు కానీ, మీడియా కానీ, మనం ఓట్లు వేసిన నాయకులు కానీ న్యాయం చేస్తలేరు. మన కులం మనం అని చెప్పి మనం ఎదలు దించుకునే మన కులం కానీ, మన కుల సంఘం నాయకులు కానీ న్యాయం చేస్తలేరు. మరి ఈ కుటుంబం ఎక్కడ ఉంది? అడవిలో ఉందా, ఇక్కడ ఊర్లో ఉందా? వాళ్ళ స్థితి, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఎవరికి మీకు పట్టదా? ఎందుకు ఈ విషయాలను మీరు ఆలోచిస్తలేరు? డబ్బున్నోంది అన్యాయం చేసేటోందే రాజ్యమా అని మనం మాట్లాడాల్సిన అవసరము యువత పైన కూడా ఉంది. ఆయన చేసింది తప్పు అయితే ఇన్ని రోజులు 50 రోజులుగా దీక్షలు జరిగాయి కదా, ఆయనకు బాట ఉందనే విషయం తెలుసు. మరి గతంలో ఉన్నటువంటి వార్డు సభ్యులను కలిశాడు, ఎమ్మెల్యేలను కలిశాడు, సర్పంచును కలిశాడు. వాళ్ళు న్యాయం చేయలేరు కనుక వాళ్ళకు అధికారం నుంచి ప్రజలు తొలగించారు. మరి కొత్త అధికారి, కొత్త సర్పంచు, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజాపాలన అని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి వాళ్ళకి అధికారం లేకుండా పోయింది. మరి వచ్చినటువంటి ఈ మండల అధ్యక్షులు కానీ, గ్రామ సర్పంచును కానీ, మేము గ్రామ సర్పంచును కూడా అడిగాం. ఒక 20 నెల రోజుల కిందట, అంటే గ్రామ సర్పంచు ఎన్నికైన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మేము మా సంస్థ సభ్యులము, కుటుంబ సభ్యులు, లచ్చవ్వ కూడా వచ్చింది. అందరం కలిసి సాయంత్రం పూట ఆయన కోసం వేడి చేసి రాత్రి 6-7 గంటల సమయంలో వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి, సార్ ఏంది ఈ సమస్య, మీరైనా పరిష్కరించాలే కదా, ఇది మీరు అధికారంలోకి రాకముందే ఉంది కాబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. గతంలో ఉన్న ఆ సర్పంచ్ న్యాయం చేయలేడు కాబట్టి ప్రజలు ఆయనకు పక్కనే పెట్టి మీకు అధికారాన్ని ఇచ్చారు, మీరైనా గెలిచిండ్రు కాబట్టి ఇప్పుడు ఈయనకు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము చెప్తే, నేను చూస్తున్నా, మాట్లాడుతున్నా, చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగిండు. మరి ఇప్పటికీ నెల అవుతుంది, నెల అయినా కూడా ఇప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. అట్లా పరిష్కారం కానందుకోసమే ఆమె అట్లా బలైందన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాము. ఇది మేమే చెప్పడం కాదు, మీ అందరూ కూడా తెలుసు. ఈ బాటనే కబ్జా చేయకపోతే ఆమె ఈజీగా ఇంకొక 2 ఏళ్ళు బతికి ఉండొచ్చేమో, తెలియదు కదా మనకు. కనుక ఈ విషయాలను మనం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడు డబ్బున్నోడని, లేకుంటే వాడు మన కులపోడని అని చెప్పి మనం దీన్ని పట్టించుకోకపోతే ఇది పైకి కేవలం విలాసు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంగా పైకి కనిపిస్తున్నప్పటికీ ఇట్లాంటి సమస్యలు మీకు కూడా వస్తాయి ఒకరోజు. ఎందుకంటే 1 గంటకు 2 గంటలకు మధ్యరాత్రిలో మా నాయనమ్మకు శ్వాస ఆడతలేదు, కొంచెం వచ్చి పట్టుకపోవడానికి, ఆ బాడీని తీసుకెళ్ళడానికి రండి అని చెప్పి ఆయన అరిస్తే, శిరీషమ్మ అరిస్తే ఇందాక చెప్పింది ఆమె ఏడ్చుకుంటా, ఎవరు రాకపోవడం అంటే మనం మనుషుల మధ్యలో ఉన్నామా, మృగాల మధ్యలో ఉన్నామా అని చెప్పి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరందరూ స్పందించి ఉంటే ఆమెను వెంటనే ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ 2 పిల్లలు ఆమె అంత భారీ మనిషిని ఏడమోయగలుగుతుంది. 70-80 వయసు ఉంది, 70-80 కేజీల బరువు ఉండొచ్చు. ఆ బాడీని వాళ్ళు వెంటనే తీసుకుపోలేక ప్రాణాలు పోయింది. మరి
ఈ ప్రాణంకు పోయినటువంటి సమస్య, ఈ పోరాటానికి సంబంధించిన సమస్య, ఇది పైకి వాళ్ళకు సంబంధించిన సమస్యనే కనిపిస్తుంది కానీ ఇది వాళ్ళది కాదు. ఇది ఇట్లాంటి సందర్భము, ఇట్లాంటి పరిస్థితులు మనందరికి కూడా వస్తాయని చెప్పి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అనుకోకపోతే ఇట్లాంటి స్థితి మనకు కూడా వస్తే అప్పుడు మన కోసం పనిచేసేటోళ్ళు, మన కోసం మాట్లాడేటోళ్ళు ఒక్కరు కూడా మిగిలరు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు 10వ రోజు సందర్భంగానే సంస్మరణ సభ ఎందుకు పెట్టామంటే అందరూ కూడా ఈ విషయాలు పంచుకోవాలి. ఎందుకంటే ఆమె చనిపోయిన మనిషిని బతికించలేము, కానీ మరి ఆమె ఎందుకోసం చనిపోయిందో, ఆమె ఆశయం ఏంటిది, ఆయన మనమల్లకు ఈ బాటను ఇప్పించడమే. మరి ఆ బాటను ఇప్పించడం కోసము కుటుంబ సభ్యులు మీరు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మేము వచ్చేదో మాట్లాడిపోతాము కానీ మరి మీకు ఎందుకు బాధ్యత లేదు? ఆమె చనిపోయినాక ఈ కార్యక్రమం చేయడానికి, ఇంత ఖర్చు పెట్టడానికి మనకు ఉంది, బాగానే సాంప్రదాయం పేరుతోనో బాగానే ఉంది, ఓకే. మరి ఆమె ఆశయం ఏంటిది? ఆమె ఉత్తిగా ఏదో అనారోగ్యాన్ని పాలై తక్కువని నెల రోజుల నుంచి ఏదో హాస్పిటల్లో చికిత్స పొందితే ఏం చనిపోలే. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె ఆశయం కోసము, వీళ్ళకి జరిగిన అన్యాయం కోసము పనిచేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. చెల్ల లచ్చవ్వకు కొనసాగిద్దాం మొగిలిచెర్ల లచ్చవ్వ ఆశయాలను. మొగిలిచెర్ల బుక్షపతి అనే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, టీచరు మాకు ఉన్న బాటను కబ్జా చేయడం వలన మా నానమ్మకు, మొగిలిచెర్ల లచ్చవ్వకు నిరాహార దీక్ష చేస్తున్న టైంలో రాత్రి అనుకోకుండా ఛాతీలో నొప్పి రావడం వల్ల 188కు ఫోన్ చేయడం వల్ల మెయిన్ రోడ్ వరకు వచ్చేసింది. మా బాటను మొగిలిచెర్ల బుక్షపతి కబ్జా చేయడం వల్ల అది ఇంటి దగ్గరికి రాలేకపోయింది. 188 అంబులెన్స్ రాకపోవడం వల్ల మా నానమ్మను ఇక్కడి నుండి అంత దూరం తీసుకెళ్లడం వల్ల మార్గం మధ్యలోనే మరణం పొందింది. ఒకవేళ ఇట్లా మొగిలిచెర్ల బుక్షపతి అనే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, టీచరు మా బాటను కబ్జా చేయకుంటే మా నానమ్మ ఈరోజు బతికి ఉండేది. మాకు మా నాన్న, మా తాత ఎవరు లేకున్నా కానీ మా నానమ్మని చూసుకొని మేము బతికినాం. మా నానమ్మనే మాకు పెద్ద దిక్కు అనుకున్నాం. మా నానమ్మ చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. మాకు చిన్నప్పుడే నాన్న, తాత జరిగిపోవడం జరిగింది. మా నాన్నమ్మ చేతుల్నే మేము ఒక చిన్న పిల్లలం ఈ స్టేజ్ వరకు మేము ఆమె చేతుల్నే మేము ఒక తల్లి కొడుకుల్లాగా బ్రతికి ఉన్నాం. ఈరోజు ఆమె లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి కారణమైన మొగిలిచెర్ల బుక్షపతి గవర్నమెంట్ ఉద్యోగస్తుని మీద మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో, మన గ్రామ పంచాయతీలో, పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరికి మేము ఎన్నిసార్లు విన్నతి పత్రాలు ఇచ్చినా, ఎమ్మెల్యే గారికైనా కానీ, సర్పంచ్ గారికైనా కానీ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని చెప్పినా కానీ మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అతనికి ఉన్న డబ్బు బలంతో, కండబలంతో అతను మా పైన, మేము నిరుపేద కుటుంబంలో ఉన్నామని చెప్పి మాపై దాడి కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. మా నానమ్మను కొట్టారు, మా చిన్నమ్మను కొట్టారు, మా తమ్ముళ్ళను కొట్టారు, అందరిని కొట్టారు. వాటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. మాకు దారికి సంబంధించిన పేపర్లు కూడా అన్నీ ఉన్నాయి. కుల పెద్ద మనుషులకు తెలుసు, ఇక్కడున్న పెద్ద మనుషులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ నిమ్మకు నీరెట్టినట్టు డబ్బు బలం, కండబలం ఉన్నవారికే మర్యాదనిస్తున్నారు. ఈరోజు ఈ నిరుపేద కుటుంబానికి ఏం మర్యాద లేకుండా, ఏం లేకుండా వీరితో ఏమవుతుంది, పిల్లలు కదా అని చెప్పి మమ్మల్ని ఒక మేము మరి ఈ సమాజంలో ఉంటున్నామా లేకపోతే అడవిలో ఉంటున్నామా అనేది అర్థం కాకుండా చేస్తున్నారు. కుల బంధువులైనా కానీ, ఇక్కడ ఉన్న అధికారులైనా కానీ, ఎవరైనా కానీ ఏమాత్రం కొద్దిగా స్పందిస్తలేరు. ప్రతి ఒక్కరి దగ్గర తిరిగితే కాళ్ళు అరిగిపోతున్నాయి, చెప్పులు అరిగిపోతున్నాయి. అయినా కానీ మాకు ఏం న్యాయం జరగడం లేదు.
అంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టడమేనా ఈ విధంగా జరగడానికి కారణము అని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. మరి ఈ బాట కోసము బలి అయిన లచ్చమ్మకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. మళ్ళీ ఇంకోటి చెప్పాలనుకుంటే, అతను గవర్నమెంట్ టీచరు, ఓకే, గవర్నమెంట్ టీచరు అనే వ్యక్తి ఏ విధంగా పిల్లలకు ఒక న్యాయం, ఒక సరస్వతి బిడ్డ లాంటోడు, పిల్లలకు ఒక న్యాయంగా చేయాలి. మేము చిన్న పిల్లలం, మాకు మంచితనంగా ఒక అది చేసి నువ్వు ఒక రూట్గా అది చేసుకోవాలి. కానీ నీకు ఆ పద్ధతి అనేది లేదు. మమ్మల్ని ఏం చేస్తాను అంటే, మమ్మల్ని ఒక ఉన్నత స్థాయి చదువు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే స్టేజ్ కదా, ఆ విధంగా చేయకుండా మమ్మల్ని ఏం చేస్తున్నావు అంటే ఒక అరాచకంగా, ఒక రాక్షసుల్లాగా, ఒక రాబందుల్లాగా మమ్మల్ని తయారు చేస్తున్నావు. అదొక గవర్నమెంట్ టీచర్ అయ్యి నువ్వు మమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, కానీ కాకపోతే ఉన్నత స్థాయికి తీసుకెళ్లకుండా రాక్షసుల్లాగా, రాబందుల్లాగా తయారు చేస్తున్నావు. దీనికి కారణము మొగిలిచెర్ల భిక్షపతి గారే. ఎందుకు అని అంటే, మా బాట కబ్జా చేయడం జరిగింది. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు, కాకపోతే నీ దగ్గర చేసుకో, నీ కండ బలం ఉన్న దగ్గర చేసుకో, నీ డబ్బు బలం ఉన్న దగ్గర చేసుకో. ఈ నిరుపేద కుటుంబం మీద నువ్వు అది చేస్తే నీకు ఏమొస్తుంది? నీకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మేము మా నాన్నమ్మను కోల్పోయినాం, మా తాతను కోల్పోయినాం, మా నాన్నను కోల్పోయినాం. ఆ విధంగా నీ కుటుంబంలో జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. అనుభవిస్తావు, ఇంతకింత ఖచ్చితంగా అనుభవిస్తావు నువ్వు అని చెప్పి నేను అనుకుంటున్నా. లచ్చమ్మ మరణానికి కారణమైన మొగిలిచెర్ల భిక్షపతికి తగిన శిక్ష 100% పడుతుంది, అనుభవిస్తాడు అని చెప్పి నేను ఆశిస్తున్నా. పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళకు ఒక టీచర్ ఉండి ఒక గౌరవంగా వాళ్ళని అట్లా కాదు అని ఇట్లా అని చెప్పి నువ్వు ఒక గౌరవంగా నువ్వు దాన్ని సమర్థించే వ్యక్తివి నువ్వు. కానీ అటువంటిది నువ్వు ఆ విధంగా చేయట్లేదు. వాళ్ళని ఏం చేస్తావు? ఒక రాబందుల్లాగా లేకపోతే ఒక రాక్షసుల్లాగా తయారు చేస్తాను. దానికి కారణం నువ్వే. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అది నీకే దారి తీస్తుంది. కానీ అది ఒకటి కూడా మనస్ఫూర్తిగా ఆలోచించుకో. ఆలోచన కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించుకో. నీ పిల్లల్లాగా ఈ పిల్లలు కాదా? నీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, మంచిగా చదువుకొని ఉన్న స్థాయిలో వీళ్ళు ఎదగద్దా? ఆ విధంగా ఈ పిల్లలు కూడా ఆలోచించాలి కదా. వాళ్ళకు నానమ్మ లేదు, తాత లేడు, చిన్నప్పుడే డాడీ చనిపోయిండు, వీళ్ళందరూ అదైపోయిండ్రు. వాళ్ళని నువ్వు దగ్గరికి తీసుకొని, నా కులాస్తులు, నా బంధువులు అని చెప్పి దగ్గరికి తీసుకొని వాళ్ళకు దారి చూపించు. నీ మేలు కోరుతారు. ఎందుకంటే చిన్నప్పుడే మాకు పోయినా కానీ మాకు ఆధారంగా మాకు ఇంత గవర్నమెంట్ టీచర్ మాకు సపోర్ట్ ఇచ్చిన ఒక మేలు కోరుతారు. కానీ గిదా నీ నీచకపు పద్ధతి. కూలి పని చేసుకుంటా వాళ్ళకి ఇన్ని రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తారు. ఆమె మరణానికి కారణం మొగిలిచెర్ల భిక్షపతి. ఎప్పటికైనా కానీ ఈ సభలు ఇదే విధంగా నడుస్తాయి. నీ ఎంఈఓ ఆఫీస్ కూడా వస్తాం, నువ్వు చెప్పే స్కూల్ దగ్గర కూడా వస్తాం. ఎంతవరకు ఈ పోరాటం జరగానో అంతవరకు పోరాటం జరుగుతుంది. వాళ్ళను నువ్వు రాక్షసుల్లాగా తయారు చేసినవు. వాళ్ళు కంకణం కట్టుకున్నారు, ఒకటే, పుడితేనా దారి పుట్టాలి, లేకపోతేనే నువ్వు మా నాన్నమ్మకు జరిగిన విధంగా నీకు పనిష్మెంట్. 45 రోజులు దీక్షకు కూసున్నాక ఈ అరకాలు గాని, ఈ గ్రామ పంచాయతీ గాని, ఎంపీడీఓ గాని, కలెక్టర్ ఆఫీస్ గాని, మరి ఏడాన్యం ఉంది. మేమన్నా తప్పు చేస్తే మాకాడ నిర్ణయించి ఉంది, తప్పు ఉంటే మాకాడ ఏమన్నా ఉంటే మరి చెప్పండి. మరి తప్పు ఉన్నది చెప్పరు, ఒప్పున్నది చెప్పరు. మీ కాడ మీ మాట కాడ పెట్టుకుంటే మరి మేమన్నా తప్పు చేస్తే మా భూముల్లో ఎంత ఉన్నదో అంత ఇయ్యమంటున్నాం. అది కాకుండా మేము ఎవరి జాగలు అడుగుతున్నాం, ఎవరి భూములు అడుగుతున్నాం, ఎవరి ఆస్తులు అడుగుతున్నాం. ఇది కాకుండా ఈ కులపోలు కానీ మరి నిందితులకి తిక్కుండి నిందితులనే కాపాడతారు. ఇంకెన్ని రోజులు కాపాడతారో కాపాడండి. ఆ నిందితులకు చెప్పే రోజుల దగ్గరకు వచ్చినాయి. అవ్వా ఏం చేయాలనో కోర్టులా చూసుకుంటా. అది కాకుండా మాత్రం హైకోర్టులో కేసు అయింది, అది కాక జిల్లా కోర్టులో కేసు అయింది. ఇష్టపెట్టే సమస్య లేదు. ఇట్లా దొంగ కాగితం రాసిచ్చి నిందితునికి ఇస్తేనే కదా ఇప్పటి వరకు నిందితులని ఉండి మరి మేము పేదోళం కదా, మా అక్కడ ఆస్తులు అంతస్తులు ఉన్నది జాగా. మేము ఎవరి భూములు అడుగుతలేం, ఎవరి ఆస్తులు అడుగుతలేం కదా. మరి ఏడా కులపు గానీ ఏడా న్యాయం ఉంది, ఏడా అన్యాయం ఉంది అని చూడక నిందితునికే కాగితం రాసి. లచ్చమ్మకు ఫస్ట్ తెలుసు ఏంటంటే కులంలో ఎవరు న్యాయం చేయలేదు. అవ్వ ఎక్కడ తిరిగినా ఎన్ని గడపలు ఎక్కినా కూడా న్యాయం జరగలేదు. ఈ పోరాటం ద్వారానే మాకు
ఇలాంటివన్నీ చూసి అంటే అవ్వకు వెనక నుండి తెలుసు కదా ఇలాంటి పోరాటాల వల్లనే సాధించుకుంటామనేది ఆ ఆలోచన అవ్వకుంది. ఈ సార్ వాళ్ళకి ఇట్లా అందరు మాట్లాడినప్పుడు మీకు ఇబ్బంది ఆర్థికంగా ఉన్నారు కనుక ఇబ్బందులు అయితే మీరు ఇవి నిరాహార దీక్షలు అని అంటే మళ్ళీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి మీరు ఒప్పుకుంటారు అనుకుంటారో లేదంటే నిర్ణయించుకోండి వద్దు అని చెప్పినప్పుడు ఆ అవ్వ గట్టిగా చెప్పింది. సార్ 10 సార్లు అడిగిన రోజు లచ్చవ్వ గట్టిగా మాట్లాడిన మాట ఏందని అంటే, నేను అందరి దగ్గర తిరిగినా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు, మీరు మాకు న్యాయం జరిగేదాకా పోరాడుతా నేను అని లచ్చవ్వను విలాస్ ఇద్దరే కూర్చునడం జరిగింది. ఇక్కడ అంటే చూడు వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఈ పెద్ద మనుషులు కానీ లేదంటే పోలీసులు కానీ లేదంటే ఎంఆర్ఓ కానీ లేదంటే గ్రామ పంచాయతీ కానీ ఒకవేళ న్యాయం చేస్తే వాళ్ళకు ఇదంతా అవసరం లేదు కదా, ఇదంతా అవసరం లేని విషయం కదా. ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉండకపోవాలి, ఏ ఒక్కరు న్యాయం చేసినా వాళ్ళకు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంత ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా వాళ్ళ జాగా కోసం పోరాడతాలని అంటే ఇక్కడ ఏం తక్కువ ఉంది? ప్రభుత్వం లేదా, డిపార్ట్మెంట్ లేదా, గ్రామ పంచాయతీ లేదా, ఎవరు లేరు. ఎవరు లేక పని జరుగుతలేదు. అదే చూడండి, మీరు ఎవరైనా కూడా చూడండి, జాగా వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకున్న ఒకళ్ళ ఉన్న వ్యక్తి పోయి కంప్లైంట్ ఇస్తే గ్రామ పంచాయతీలో ఇమ్మీడియట్గా కూలగొడతారు. ఆ గోడలు ఇమ్మీడియట్గా వచ్చి కూలగొడతారు. తప్పున్నా లేకున్నా మాకు నిరూపించినాక కట్టుకోమని చెప్తారు. మరి అలాంటి వ్యక్తులు మరి ఎందుకు లేరు ఈడ? చెప్పు, ఎందుకు లేకపోయిండు? మరి ఎందుకు జరగలే వాళ్ళకు న్యాయం? ఒక కంప్లైంట్ ఇస్తే మీరు ఎంబడి వచ్చి యాక్షన్ తీసుకోవాలి. అసలు వీళ్ళదా వాళ్ళదా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. ఒక మున్సిపాలిటీకి ఉంది కదా, ఒక గ్రామ పంచాయతీకి ఉంది కదా, ఒక ఎంఆర్ఓకి ఉంది కదా, ఎందుకు రాలే? ఆ అబ్బాయి ఒక 18 సంవత్సరాల అబ్బాయి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారంటే న్యాయం జరగకనే కదా. ఈ ఊళ్ళో న్యాయం జరగలేదనే కదా అబ్బాయి అంత పోరాటం చేస్తాడు. మీకు వచ్చి తప్పని ఒప్పుకోలేదంటే ఇదని అని భయపడతాను చూడు. మీరు అసలు మీకు ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని ఏమనాలో కూడా తెలుస్తలేదు. ఒక 18 సంవత్సరాల అబ్బాయి ఇంతగానో పోరాటం చేస్తాడే ఈ రోజున మీరు కనీసానికి ఆయన జాగా గురించి మాట్లాడకుండా ఆయన మాట్లాడిన వాటిని మీకు ఏవో దెబ్బలు దాకినాయి అని అనడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆయన ఏం చేయాలి? ఈ రోజున వాళ్ళ నానమ్మ ఆ అమ్మకు వాళ్ళ నానమ్మ అందరు చెప్పిన విషయమే. అంబులెన్స్ రాక అమ్మ చనిపోయిందని శిరీష ఇందాక చెప్పిన విషయం. ఇందాక మనం కూర్చున్నప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? ఆ అబ్బాయి ప్రతిదీ ఎక్కడి నుండి పట్టుకొస్తాడు? ఏది గిన్నెలు కావాలన్నా ఏది కావాలన్నా ఎన్ని తీసుకొస్తాడు? అక్కడ రోడ్ నుండి తీసుకొని వస్తాడు. అంటే ఎట్లా మోసుకొస్తాడు ఆ అబ్బాయి? అక్కడ నుండి ఇక్కడి వరకు ఎట్లా పట్టుక రావాలి? మీకు జ్ఞానం ఉండి మాట్లాడతాలా, జ్ఞానం లేక మాట్లాడతాలా ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ ఉన్న అంటే వీళ్ళు ఏమంటారు కుల సంఘమా? మీ కుల సంఘమైనా ఏం మాట్లాడతాలో చెప్పండి మీరు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి 18 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ నానమ్మ చనిపోతే ఆయన మీద బరువు బాధ్యత పడి ఆయన ఎక్కడి నుండి మోసుకురావాలి? వాటర్ అని ప్రతి ఒక్కటి అక్కడి నుండి మోసుకొస్తాండి. అక్కడ ఆగుతుంది, మూల మీద ఆగితే అక్కడి నుండి మోసుకొని వస్తుంది ఆ అబ్బాయి. అంటే రోజు అదే విధానంగా ఎట్లా తీసుకొచ్చుకుంటారు వాళ్ళు పోంది తెల్లారా వాళ్ళ ఇంట్లో జరగానే ఇప్పుడు ఎది తీసుకురావాలన్నా కానీ తప్పని పరిస్థితి కదా అబ్బాయికి. ఎట్లా తీసుకొస్తారు? అది మీరు పెద్ద మనుషులుగా ఉండి ఆయనకు న్యాయం చేస్తే ఆయన ఆ న్యాయం వినకుండా ఏమన్నా మాట్లాడితే చెప్పండి. కానీ మీరు నిజానికి చెప్పాలంటే మీకు నిజంగా అసలు మానవత్వం అనేది లేదు. మీరు మనుషులు మానవత్వం లేని మనుషులు అని తేలిపోయింది. ఒక అబ్బాయి అంబులెన్స్ రాక ఒక ప్రాణం పోయింది.
ఒక అంటే అంబులెన్స్ వచ్చిన తర్వాత 2 గంటల తర్వాత తీసుకోపోతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు బతుకుతారా? ఇమ్మీడియట్గా వేసుకొని పోతే బతుకుతారు. మరి అంబులెన్స్ వచ్చి ఆ రోడ్డు మీద ఆగితే ఇక్కడ నుండి ఆ చిన్న పిల్లలు ఎట్లా తీసుకొని మోసుకొని పోతారా? మనం ఇంటింటికి పోయి పిలిస్తే వాళ్ళు ఏం నేరం చేసిండ్రని రాలేదు మీరు? ఇప్పుడు అడుగుతానా ఏం నేరం చేసిండ్రని రాలేదు? ఆయన ప్రశ్నించడు తప్ప, మీరు చేసింది తప్ప. చెప్పుకునేటందుకు కొంచెం కూడా ఉండాలి. మనిషి అయి పుట్టినప్పుడు మానవత్వం అనేది ఉండాలి. అతను చేసిన తప్ప, మీరు చేసిన తప్ప. ఇప్పుడు అడుగుతున్నా, మీకు ధైర్యం దమ్ము ఉంటే వచ్చి మాట్లాడండి, చెప్పండి. ఆ అబ్బాయి ఏం చేయాలి చెప్పండి? ప్రశ్నించడం గొప్ప విషయం. అది ఒక మనిషికి, మానవత్వం ఉన్న మనిషికి అర్థమవుతుంది. ప్రశ్నించడమే గొప్ప వ్యక్తి. ఎందుకనంటే తన హక్కు ఏందో తను అడుగుతాడు, అడుగుతాడు. మీరు సిగ్గుపడే విధానంగా అడుగుతాడు. ఇప్పుడు ఇది చెప్పేది కరెక్ట్. మేము ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకనంటే ఒక 18 సంవత్సరాల అబ్బాయి ఒక 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తాడు. ఒక 70 ఏళ్ళ అమ్మ కూకుండి నిరార దీక్షల్లో కూకుండి 45 రోజులు కూర్చుండి ఆ అమ్మ చనిపోయింది. ఏ అంబులెన్స్ రాక చనిపోయింది. మరి ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి? రేపు దొంగగా మారాలనా? మీరు ప్రశ్నించిన ప్రశ్నలకు ఆ అబ్బాయి దొంగగా మారాలనా? ఆ అబ్బాయి కరెక్ట్గా నిలబడి ఉన్నాడు, నీతి నిజాతిగా నిలబడి ఉన్నాడు. అందరు గౌరవపడే విధానంగా, సమాజంలో అందరు గౌరవం పడే విధానంగా నిలబడి ఉన్నాడు ఈ రోజున ఆ అబ్బాయి. ఎందుకంటే ఆయన హక్కు, ఆయన పోరాడుతాడు, ఆయన హక్కును ఆయన సాధించుకుంటాడు. ఎవరిదో ఇయ్యమని అడుగుతలేడు కదా. మరి మీరు ఇంత తలుపులు కొడితే కూడా రానంత పరిస్థితి ఏంది మీకు? ఒక ఇంటి పక్కకు ఉన్న వాళ్ళకి కాదు, రోడ్డు మీద పడ్డోళ్ళను కూడా అయ్యో జాలిగా తీసుకొని పోతారు. ఇన్ని సంవత్సరాలు లచ్చవ్వమితోని అసలు పీట ఆవని చూస్తాను, ఇన్ని సంవత్సరాలు కానీ చూస్తాను. పీట మీద గద్దె మీద కూడా కూర్చోదు. కులపోలు వస్తారు బిడ్డ, వీళ్ళు వస్తారు బిడ్డ, వాళ్ళు వస్తారు. ఏమో అంత మర్యాద ఇచ్చిన అవ్వకు మీరేమి ఇచ్చిండ్రని అసలు మీకు మానవత్వమే లేదని తేలిపోయింది కదా. జోహార్ లచ్చవ్వ. కుటుంబ సభ్యులు కుల సమానత నిర్మూలన సమితి అధ్యక్షులు సరోజనక్కకి కుల సమానత నిర్మూలన పోరాట సమితి నుండి అందరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మొగిరిచెల్ల లచ్చవ్వ లేటెస్ట్ శేఖరు వాళ్ళ దంపతులకు 3 సంతానం, 4 సంతానం. 4 సంతానంలో 3 కుమార్తెలు, 1 కొడుకు శేఖరు 5/9/2012లో తను అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ మరణాన్ని తట్టుకోలేక శేఖర్ తను ఉన్నగానే ఒక కొడుకుని అట్లా చనిపోవడం చూసి కళ్ళారా తను ఎంతో ఆవేదనకి లోనై తాను కూడా మరుసటి రోజు చనిపోవడం జరిగింది. ఈ మొగదిక్కు లేని కుటుంబానికి ఇదే ఆసరగా తీసుకొని బిచ్చపతి తను ఇక్కడ అన్యాయానికి పూనుకున్నాడు. అంటే ఇక్కడ 2 పసిపిల్లలు ఉండరు. వాళ్ళు శేఖరు, అణువేశు వాళ్ళు ఏం చేయలేరు, శిరీష కూడా ఏం చేయలేదు, మొగదిక్కు లేరు అనే అహంకారంతో ఒక ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజానికి ఎంతో ఉద్ధరించవలసినది పోయి ఇట్లా అన్యాయానికి పూనుకోవడం ఈ సమాజానికే సిగ్గుచేటు. ఒక భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శంగా ఉండవలసింది పోయి అన్యాయంగా ఈ కుటుంబానికి చేయడమే కాక సమాజంలో ఎంతో మాయని మచ్చగా నిలిచిపోతావు బిచ్చపతి. రేపు భవిష్యత్తులో నీకు చిప్పకుడు తప్పది. ఇప్పటికైనా కూడా వాళ్ళకి బాట ఇయ్యాలని మేము కుల సమానత నిర్మూలన పోరాటగా డిమాండ్ చేస్తూ, కంపేట జిల్లా మరికెల్ మండలం, నా పేరు రామచంద్రయ్య. లచ్చమ్మ మరి ఈరోజు పోరాటానికి రంగానికి ఎందుకు పోరాటం చేస్తుందంటే వాళ్ళ బాట మన్మళ్ళకు మరి పక్కన కూడా ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పక్కల. అయితే ఈ పక్కలను అడుగుతలేదు లచ్చమ్మ, పక్క ఇండ్లను ఎవరు అడగలేదు. అండం ఉన్నవాడికి నిజాతి ఉన్న భూమి ఉంది అని అడుగుతుంది. మరి ఇవాళ ఈ ప్రజలు ఇదే గ్రామంలో మరి అడగపోతే లచ్చమ్మ ఒకటే కాదు విషయాలు ఇంకా పక్క వాళ్ళకు కూడా ఇంకా అడగని వాళ్ళకు కూడా ఇలాగ జరుగుతాయి. అట్లా రాకుండానే లచ్చమ్మ ఈ రంగానికి
పోరాటం చేసింది. మరి నాకు వచ్చిన కుటుంబానికి మరి ఇంకా మరొకరు కూడా రావద్దని దాన్ని సిద్ధమై చేసింది అక్క లచ్చమ్మ. మరి ఆ లచ్చమ్మ ఎందుకోసం చేయలేదు, అందరి కోసమే. నాలాక ఇది రావద్దు, పక్కన కూడా రావద్దు, పక్కింటి కూడా రావద్దు అని కూడా నిలబడ్డది. అలాగే అందరు కూడా అట్లా నేర్చుకోవాలి, అట్లా చక్కగా నడవాలని లచ్చమ్మ సరిదిద్దుకోవాలని చేస్తా ఉంది. నాకు వచ్చిన బాధ ఇంకొకరికి రావద్దు మరి ఆయన అనుకున్నది. మరి ఆ టీచరు జపతి టీచర్ కానీ మరి ఆయనకు ఎందుకు ఇంత ఆశ? బీదోల జాగాలు కూడా సాలకు వచ్చినాయా లేక ఎత్తి పడ్డదా? నెలకు ₹1,00,000 జీతం ఉంది పిచ్చపాతకు. మరి ఆయనకు సరిపోతలేదు ఆ జీతం మరి అదే సరిపోతుంది. ఇంకా ఆయన మానవత ఉంటే తెలివి ఉన్నోడు అయితే బీద వాళ్ళకు లేని వాళ్ళకు కూడా ఆయనకు వచ్చిన జీతంలో ఇంత సాయం చేయాలి. కానీ బీదోల దాంట్లో గుంజుకుంటా అంటే నాకు సిగ్గుచేయటం అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చాలా సిగ్గుచేయటం అనిపిస్తుంది. అందుకే దీని మీద మనం అందరం పేద కుటుంబమైన ఏకదాటికుంటే దీని మీద సవాల్ చేయాల్సింది వాళ్ళ మీద అని కూడా నేను సవాల్ ఇస్తుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ఇంతకుమున్నప్పుడే 6 సంవత్సరాలు నాకు తెలియదు, ఇప్పుడే వింటుందో నా మాటలు. మరి అక్కడ ఆ ప్రభుత్వం కూడా ఈ న్యాయం చేయలేదు. అప్పుడు తెలంగాణ వస్తే నేను చక్కగా సరిదిస్తాను, నేను లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాను, మరి 2 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి ఇస్తానని సవాల్ విసిరింది. మరి ఇంటికింటికి జాబ్ ఇస్తానన్నది. మరి ఆ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఓట్లేసినాక ఓట్లేక ముందు ఒక మాట, ఓటేసినాక ఒక మాట అని ప్రభుత్వం ఇట్లా తయారైంది. మరి అది చేయలేదని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మరి విషపతి టీచర్ ఒక్కడైతే గెలవలేదు. రేవంత్ రెడ్డి ఇక్కడ మరి అందరూ పేదలు లేనో లేస్తేనే ఓట్లు వేస్తేనే గెలిచారు. మరి ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని వాళ్ళకు న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీన్ని న్యాయం చేయడం వరకు లచ్చమ్మకు మేము కూడా అండదండ ఉంటామని చెప్పి సవాల్ చేస్తాం. ఒక 50 ఏళ్ల కింద కొన్నారు. అప్పటికే ఇక్కడ బాట ఉందని వాళ్ళు ఒక కాగితంలో 12 గుంటల 45 రోజులు దీక్ష చేసి ఇంటి బాట కోసం అమరులైంది. అవ్వ త్యాగాన్ని మనం గుర్తించాలి. అంటే అవ్వ లచ్చవ్వ ఎంత కమిట్మెంట్తో ఉన్నదంటే ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించగలుగుతాము అనే అవ్వలో ఎప్పటి నుండో ఉన్నది. అదే మొక్కవోని దీక్షతోని అవ్వ 45 రోజులు ఇక్కడనే దీక్ష చేసి లచ్చవ్వ 70 సంవత్సరాలు ఉన్నటువంటి లచ్చవ్వ గారు తన దారి కోసం ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి దారి కోసమే దాదాపుగా 45 రోజులు దీక్ష చేసిందంటే ఈ అధికారులకు నిమ్మకు నీరెత్తనట్లుగా బెల్లం కొట్టిన రాయి వలె ఉంటున్నారంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం వారిని. ఇదే కౌశిక్ రెడ్డి, నీ రెడ్డి వారికి ఇలా జరిగితే నువ్వు ఊకుంటావా అని చెప్పేసి నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. ఓ కౌశిక్ రెడ్డి, అంటే ఇక్కడ కుల వివక్ష చూపిస్తున్నావా అని చెప్పేసి నేను మరీ అడుగుతూ ఉన్నాను కౌశిక్ రెడ్డి. ఈ అధికారులు కానీ, రక్షక భటులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంపీడీఓ కానీ ఎవరికి కూడా చలనము లేదంటే ఇది ఎంత అక్రమము, ఎంత అధర్మము, ఎంత అన్యాయము. ఇది అసలు అడవా? ఇది ప్రజలు ఉండేటువంటి ప్రదేశమా? ఎక్కడో ఒక చోట ఓ అడవి ప్రాంతంలో జరుగుతున్నదంటే ఇది అనుకుంటాం. కానీ ఇది ఒక కమలాపురము అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇలా జరుగుతుంది అంటే ఎంత సిగ్గుచేటని చెప్పేసి మరొకసారి నేను ప్రతిపాదిస్తున్నాను. కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వ అధికారి కానీ, ధనవంతుడు కానీ, కండబలమున్నా, ధనబలమున్నా, ఉద్యోగ బలమున్నా, రాజకీయ బలమున్నా వాడు ఎంతటి వాడైనా కూడా శిక్ష పడవలసిందే అని చెప్పేసి నేను శిక్ష పడేంత వరకు ఈ ప్రజలు ఊరుకునేటువంటి సవాలే లేదని ఇక్కడ సవాలు కూడా విసురుతూ ఉన్నాము. కనుక ఇప్పటికీ ప్రజలు మేల్కొని తప్పనిసరిగా అవ్వ దారి అవ్వకు ఇచ్చేంత వరకు నిరాహార దీక్షలో ఆపేది లేదని ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ కూడా ఈ సభకు, ఈ సంస్కరణ సభకు రావడమే కాదు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు చేయి కలిపి నిలబడితేనే సమస్యలు అనేటివి పరిష్కారం అవుతాయని ఎక్స్పెషల్గా బంధువులకు చెప్తున్నానండి నేను. బంధుమిత్రులారా, ఇది కేవలం ఇక లచ్చవ్వ సమస్యే కాదు, ప్రతి ఒక్కరి సమస్య.
కనుక 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వేగినట్టుగా 10 మంది కలిస్తేనే ఒక సమస్యకు పరిష్కారం అవుతుందని మీరు గమనించాలి. ఇక్కడికి వచ్చి మనం వండుకొని తినడము, అవ్వకు పిట్ట ముట్టాలని అన్నం పెట్టడం కాదు, అవ్వ సమస్య తీరాలని మనం అందరం పోరాటంలో నిలబడితేనే సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పేసి నేను బంధుమిత్రులకు చెప్తున్నాను. ఇక కులస్తులంటే కులం ఎక్కడదండి? అందరం మనుషులము. మనిషికి కావలసింది కేవలం మానవత్వమే అని చెప్పేసి నేను అంటున్నాను. ఇక్కడ ఈ అబ్బాయి వచ్చి కాళ్ళ మీద పడితే సమస్య తీరుతుంది అనుకుంటే కాళ్ళ మీద కాదు, ఇంకా ఏదైనా చేస్తాడు. ఫస్ట్ సమస్యను పరిష్కరించండి కుల పెద్ద మనుషులు. మరి ఇలా అనడం ఎంత అమానుష్యం, ఎంత అక్రమం, ఎంత అన్యాయమో అని చెప్పేసి నేను ఇక్కడ మరొకసారి అంటూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరము కూడా చేయి కలిపి నిలబడి సమస్యకు పరిష్కారం వచ్చేంత వరకు పోరాడదామని చెప్పేసి మరొకసారి వచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞ వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభను ముగిస్తుంది.